యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, వాస్తవంగా ఏంటి అసలు ఈ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు కుంభకోణంలో పదే పదే హరీష్ రావు 1-2 సార్లు దీనికి సంబంధించిన కార్మికులు కలవటం కానివ్వండి, ప్రెజెంటేషన్ ఇవ్వటం కానివ్వండి, ఏంటి మీ యొక్క అభ్యంతరం ఏంది? వాస్తవంగా మీరు చెప్పినట్టు అంత భారీ అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయా? ఏమంటారు? అన్నా నమస్తే, గుడ్ ఈవినింగ్ అన్న. రహీం భాయ్కి, మా బండారు రామ్మోహన్ సార్కి, కృష్ణారెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రతినిధి శివ కుమార్ లాల్ గారికి అందరికి గుడ్ ఈవినింగ్. అలాగే మన మేఘానైన్ ప్రేక్షకులకి వీక్షకులకి నమస్తే అన్న. మీ ప్రశ్నలోనే సమాధానం ఉందన్న. పదే పదే అనే విషయంలో కానీ, పని కట్టుకుని అనే విషయంలో కానీ, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పనే అది. పని కట్టుకొని పదే పదే అంటున్నామంటే అర్థం పూర్తి స్థాయి ఆధారాలతోటి. ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. నిందలు కానీ ఆరోపణలు కానీ చేయట్లేదు. ఆధారాలతో సహా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం కోసం మేము ప్రత్యక్షంగా భాగస్వామ్యం మాట్లాడుతున్నాం. ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లకు పరిమితం కాకుండా ఫీల్డ్ మీదకి వెళ్ళి వారు చెప్పినటువంటి విషయాలు అబద్ధమని మొదట్లో అసెంబ్లీలో చెప్పినాం. అసెంబ్లీ తర్వాత అనేక ప్రెస్ మీట్లలో వివిధ ఆధారాలతో సహా చూపించినాం. అయినా కాదు అని మొండికేసి కేంద్రంలో ప్రధానంగా కిషన్ రెడ్డి గారు కేవలం కేంద్ర మంత్రి మాత్రమే కాదు, పర్టికులర్ గా బొగ్గు గనులకు సంబంధించినటువంటి శాఖ మంత్రి కూడా వారు. అదే సమయంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎట్లా అవినీతికి కారణం ఏంటి, కారకులు ఎవరు, ఎవరెవరు ప్రమేయం ఉందని ఆధారాలతో సహా చెప్పిన తర్వాత కూడా దాన్ని దాటవేసే విధంగా వ్యవహరిస్తున్నప్పుడు కేవలం టెండర్ల అవినీతి మాత్రమే కాదు, కేవలం కొత్త టెండర్లు మాత్రమే కాదు, నిలువల విషయంలో కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. నిరాధారాలతో ఉన్నటువంటి ఎలాంటి ఆధారం లేకుండా 1600 కోట్ల నిల్వల విషయంలో కూడా అబద్ధం ఆడుతున్నారని ఇంతకుముందు బండారు రామ్మోహన్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. నిల్వల్ని కూడా అబద్ధం ఆడుతున్నారు. ఇది మభ్యపెట్టడం అవుతుంది. ఇది భవిష్యత్తు తెలంగాణకు సంబంధించి కొంగు బంగారము, నల్ల బంగారం ఒక ఎత్తు అయితే మొత్తం తెలంగాణకు కోస్టల్ ఏరియా లేదు. ఉన్నదల్లా కోస్టల్ ఏరియాకు బదులు మొత్తం కోల్ మైన్ ఏరియా ఉంది. మనకు కోల్ బెల్ట్ ఏరియా అంటాం దీన్ని. కోల్ బెల్ట్ ఏరియా అంతా మనకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఈ దేశంలోనే వారు ఇంతమంది చెప్పినట్టుగా స్వతంత్రానికి ముందు నుంచి కూడా ఒక పెద్ద సంస్థగా ఉండి ఈరోజు అది లాభదాయకంగానే కాకుండా కార్మికులకు దాని లాభం మాత్రమే కాదు, దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తృతంగా సిఎస్ఆర్ ఫండ్లో కానీ, డిఎంఎఫ్టీలో కానీ విస్తృతంగా తెలంగాణ అభివృద్ధిలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది సింగరేణి. దాన్ని దివాలా తీయించినట్టుగా దాన్ని మొత్తం తప్పుడుదనగా చూపిస్తున్నారని చెప్పేదాన్ని కేవలం ప్రకటనలకు సమాచారం, పత్రికలకు సమాచారం ఇవ్వడం కాదు, ఫీల్డ్ మీదకి పోయి విజిట్ చేస్తే ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు? మీరు అన్నారు రహీం భాయ్, మీరు మొదట్లో మాట్లాడుతున్నప్పుడు పని కట్టుకొని అన్నారు. మా పని ఏంటండి? మా పనే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడం, ప్రజాధన దుర్వినియోగాన్ని సంబంధించినటువంటి దుర్వినియోగం ఎట్లా జరుగుతుందో చూపెట్టడం, ప్రధానంగా అవినీతి విషయాల్ని పూర్తి స్థాయిలో బయటపెట్టడమే మా పని కదా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. ఆ పనిని మా శాసన మండలికి, శాసనసభకు సంబంధించినటువంటి ఉపనాయకుడిగా హరీష్ రావు గారు దాన్ని బాధ్యత తీసుకొని పోతే ఎక్కడ రానివ్వట్లేదు. 100 మంది పోలీసు భాగాన్ని అడ్డం పెట్టారు. పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు చాలా సందర్భంలోని అసందర్భమైన లేదా మనం యూజ్లెస్ అని అనలేం కానీ అసలు పనికి మాలిన కారణాలు చెప్తున్నారు. ఏం కారణం చెప్తున్నారు? లోపల భద్రతకు సంబంధించిన విషయము అని చెప్తున్నారు. భద్రతకు సంబంధించిన విషయము మైండ్ లోపల ఉంటాయి. ఇంతకుముందు బండారు మా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా లోపలికి పోతే ఓపెన్ కాస్ట్ లో కానీ, మైనింగ్ లో అండర్ మైన్స్ లో కానీ పోతే ప్రాబ్లం వస్తుంది. నిల్వలు అనేటివి బయట ఉంటాయి. బయట ఉన్న నిల్వలు చూపెట్టడానికి అక్కడ కారణాలు, వేరే కారణాలు చూపెడుతున్నారు. లేదు, లోపల భద్రతాపరమైన కారణాలు చూపెడుతున్నారు. పోలీసు బలగాలను పెద్ద ఎత్తున తను పోకముందే పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. రెండవది ఏంటంటే ఇటీవల కాలంలో మీకు ఆధారంతో సహా హరీష్ రావు గారు మీకు వీడియో కాన్ఫరెన్స్ లో కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ, కార్మికుల మీటింగ్లో కానీ చెప్పారు. మట్టి కుప్పలు ఉంటాయి కదా, లోపల ఓపెన్ కాస్ట్ లో మట్టి తీసినప్పుడు వచ్చినటువంటి మట్టి కుప్పల మీద ఒక వరుస ఒక లేయర్ బొగ్గు వేసి బొగ్గు మైన్స్ లోకి వెళ్ళి బొగ్గు బయటకు రవాణా జరగాలి. కానీ ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత నిల్వలలో 1600 కోట్ల విలువ చేసినటువంటి లక్షల టన్నుల 3,80,000 టన్నుల నిల్వలు అబద్ధం ఆడుతున్నారు అని చెప్పినప్పుడు అక్కడ ఆ మట్టి మీద, మట్టి దిబ్బల మీద ఒక లేయర్ బొగ్గు కప్పి నిల్వలు చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. అది కూడా నగ్నంగా దొరికింది బహిరంగంగా. కాబట్టి ఒకటి, నిల్వలు అబద్ధం. 1600 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో అవినీతి జరగడానికి బొగ్గు నిల్వలు జీరో అన్న. ఉత్పత్తి అవుతున్నటువంటి బొగ్గులోంచి ఒక కొంత బొగ్గుని అమ్మకాలకు ఆపి, అంటే బయటకు రవాణాకు ఆపి, అంటే ఎక్స్పోర్ట్కు ఆపి లోపల ఇంపోర్ట్ చేస్తున్నారు. ఆ మట్టి దిగుల మీద కప్పుతున్నారు. ఒకటోది. రెండవది, బొగ్గు రవాణాకు సంబంధించి, నిల్వలకు సంబంధించి అవినీతి కాదు, టెండర్లలో అవినీతి కూడా
పూర్తి స్థాయి ఎప్పుడూ లేని నిబంధనల్ని ఒక కొత్త సర్టిఫికెట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వాలని, ఆ విజిట్ సర్టిఫికెట్ ఎవరైతే టెండర్ వేసిందో వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. నీకు అక్కడే దొరికిపోతుంది కదా. నిజం అనేది నిప్పుగా నివురు కప్పొచ్చు కాక, అంటే నివురు కప్పితే నిప్పు ఎట్లనో నిజాలు అట్లాంటివి. నివురు కాసేపు అంటే నివురు అంటే అన్న బూడిదే అన్న, కాసేపు బూడిదే కప్తారేమో, మట్టి దిబ్బల మీద బొగ్గు కాసేపు చల్లుతారేమో వీళ్ళు, కానీ ఎక్కువ కాలం వాళ్ళు నిల్వలు చూపించలేరు కదా. ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు రవాణా అవుతున్న బొగ్గుకు మధ్య విపరీతమైన అంతరం ఉంది గత 10 రోజులుగా. ఎప్పుడైతే హరీష్ రావు గారు నేను బొగ్గుగన్ ఏరియా కోల్బెల్ట్ ఏరియాకు నేను వస్తున్నాను అని చెప్పి కార్మికుల మీటింగ్లకు ఎప్పుడైతే సమయం ప్రకటించిన తర్వాత నుంచి మొత్తము మట్టి దిబ్బల మీద బొగ్గు కప్పుతున్నారు. అది ఎంతకాలం కప్తారు, ఎంతసేపు కప్తారు అట్లే వాళ్ళ అవినీతి. ఇది కేవలము మట్టి దిబ్బల మీద బొగ్గు కప్పడం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ తన అవినీతి మీద బొగ్గు కప్పుతుంది, వాళ్ళ అవినీతి మీద ముసుగు కప్పుతుంది. కానీ కప్పిన ముసుగులు పోసినటువంటి నివురు కప్పినటువంటి నిప్పు ఎక్కువ కాలం ఎట్లయితే ఉంటుందో, గాలి వచ్చినప్పుడు బూడిద వెళ్ళిపోయి నిప్పు ఎట్లా బగబగాని బయటకు వస్తుందో, ఖచ్చితంగా కాంగ్రెస్ అవినీతిని హరీష్ రావు గారు పూర్తి స్థాయి ఆధారంతో ఫీల్డ్ విజిట్ ద్వారా బయటపెట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం, పట్టింపు లేనట్టు వివరించడం కాదు, తన పాత్ర కూడా అవినీతిలో బొగ్గు గనుల శాఖ మంత్రిది కానీ కేంద్రం కానీ వాటా లేకపోతే, వాళ్ళ ప్రమేయం లేకపోతే వాళ్ళు నేరుగా అందులో భాగస్వామ్యం అయి చూపించాలి. కానీ వారు అక్కడికి పోయి ఫీల్డ్ విజిట్ చేశారు, కానీ ఏం తెలిసారు? 49% ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన విషయంలో ఏమీ తెలుసలేదు. ఇక్కడ కేవలం ప్రకటనకు పరిమితమయ్యారు. అట్లాంటి ప్రకటనకు మేము పరిమితం కావద్దని మేము ఫీల్డ్ మీకు పోయి పూర్తి ఆధారంతో సహా బయట పెడుతున్నాం. అవినీతి ఎక్కడెక్కడ జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, ఎట్లా జరుగుతుంది అని ప్రజలకు చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు కదా అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ అవినీతి చేస్తున్నటువంటి కాంగ్రెస్ కు, ఈ అవినీతికి అండగాగుతున్నటువంటి బీజేపీకి ప్రజల్లో ఎండగట్టడం ఓ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. ఆ బాధ్యతని గౌరవ హరీష్ రావు గారు చాలా క్రియాశీలకంగా, చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ తోటి ఆ అవినీతిని మేము బయట పెడుతున్నాం. త్వరలో తెలంగాణ ప్రజలలో వీళ్ళిద్దరి రూపాల్ని, వీళ్ళ అవినీతి ముసుగుల్ని తొలగించి వీళ్ళ బండారాన్ని బయట పెడతామన్నా. రైట్ ఓకేనండి శ్రీహరి.